నమస్కారం, నా ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది వివో నెక్స్ NEX మొబైల్. సో ఈ ఫోన్ నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. దీని అన్బాక్సింగ్ వీడియో ప్రొడ్యూస్ చేశాను అండ్ ఇంకా దీని ఫీచర్స్ సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. కెమెరా రివ్యూ, గేమింగ్ రివ్యూ అయితే ఏం చేయలేదు. ఇది 845 ప్రాసెసర్తో వస్తుంది. గేమింగ్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. గేమ్స్ అయితే మీరు బాగా ఆడుకోవచ్చు. అండ్ కెమెరా గురించి నేను ఈ వీడియోలో మాట్లాడతాను. ఎవ్రీథింగ్ వీడియోలో మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ ఫోన్లో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే, దీనిలో డిస్ప్లే మీకు సూపర్ AMOLED స్క్రీన్. ఇది 6.59 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED స్క్రీన్. ఇది ఫుల్ స్క్రీన్ డిస్ప్లే. టాప్లో మీకు నాచ్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. అండ్ ఈ ఫోన్లో మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంటుంది. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మీరు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి. అవన్నీ నేను దీని ఫీచర్స్ వీడియో చేశాను సపరేట్గా, దానిలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. మీకు సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంది. వ్యూయింగ్ యాంగిల్స్ కానీ, కలర్స్ కానీ, ఎవ్రీథింగ్ మీకు డిస్ప్లే విషయంలో మాత్రం ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి దీనిలో మనకి బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఇది మొత్తం మెటల్ బాడీ. మీకు చేతిలో పట్టుకున్నప్పుడు మీకు చాలా హెవీ అనిపిస్తుంది ఫోన్ అయితే. కంప్లీట్ మెటల్ ఫ్రేమ్ అంతా ఇది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్. అది ఏ వర్షన్ ఏం మెన్షన్ చేయలేదు. బ్యాక్ వచ్చేసరికి మీకు గ్లాస్. సో ఇది మీకు కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫినిష్ అయితే రెయిన్బో టైప్లో ఉంది. కలర్స్ మీకు చూస్తే డిఫరెంట్గా మీకు కలర్స్ అయితే కనపడుతున్నాయి. చూడడానికి అయితే మనకి వెరైటీగా ఉంది. ఇంతకుముందు మనం చూసిన అయితే 2 కలర్స్ షిఫ్ట్ అవుతూ ఉండేవి, బ్లూ, పర్పుల్ అట్లా హానర్ ఫోన్స్లో. ఇది మొత్తం మనకి డిఫరెంట్ కలర్స్ అయితే కనపడుతున్నాయి. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ కూడా దీనికి చాలా బాగుంది. వివో బడ్జెట్ ఫోన్స్ లాగా ప్లాస్టిక్ బిల్డ్ అయితే కాదు, ఇది కంప్లీట్గా మెటల్తో దీన్ని బిల్డ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి ప్లస్ పాయింట్ వచ్చేసరికి దీనిలో స్నాప్డ్రాగన్ 845 SoC. సో ఇది ప్రజెంట్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో బెస్ట్ ప్రాసెసర్, 845 ప్రాసెసర్. సో గేమ్స్ కానీ ఎవ్రీథింగ్ ఏదేసినా కానీ మీకు చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఎక్కడ మీకు ల్యాగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏమీ ఉండవు. సో పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం దీంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు హెవీ గేమ్స్ లైక్ PUBG గేమ్ అయితే మీకు హై గ్రాఫిక్స్ హ్యాండిల్ చేస్తుంది. యాస్ఫాల్ట్ అండ్ మ్యాక్సిమం అన్ని గేమ్స్ అయితే నేను ఆడాను. ఎక్కడ నాకు ల్యాగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ లేవు. టెంపరేచర్ కూడా కంట్రోల్లో ఉంది. మనకి 43 అంతే మ్యాక్సిమం నేను నోటీస్ చేసింది. పెద్దగా ఓవర్ హీటింగ్ ఇట్లాంటి ఇష్యూస్ అయితే నేను ఏమి ఫేస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ దీనిలో మనకి స్టోరేజ్ విషయానికి వస్తే మీకు 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 128GBలో మీకు 108GB వరకు ఫ్రీగా వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. దీనిలో మీకు మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఉండదు. ఓన్లీ స్టోరేజ్ అయితే మీకు వస్తుందో అదే. ఇంకా కాకపోతే మీకు USB OTGకి సపోర్ట్ చేస్తుంది. ఇది మీరు పెన్ డ్రైవ్ ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేస్తే డిటెక్ట్ చేస్తుంది. హార్డ్ డిస్క్ కనెక్ట్ చేస్తే డిటెక్ట్ చేస్తుంది. అండ్ ఇంకా ఏమన్నా మౌస్ కానీ, కీబోర్డ్ కానీ ఇట్లాంటివి కానీ మీరు కనెక్ట్ చేయొచ్చు. సో USB OTG ఫంక్షనాలిటీ కూడా దీనిలో మీకు బాగా వర్క్ అవుతుంది. ఇంకా ర్యామ్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే దీనిలో మనకి 8GB ర్యామ్ ఉంది. సో ర్యామ్ అయితే మనకి యాప్స్ అయితే ఇది మెమరీలో ఉంచుకోగలుగుతుంది. యాప్స్ విషయం నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎన్ని యాప్స్ మనం మెమరీలో ఉంచినా కానీ, నేను 15-20 మినిట్స్ తర్వాత లోడ్ చేసినా కానీ యాప్స్ అయితే మెమరీలోనే ఉంటున్నాయి. కాకపోతే గేమ్స్ అయితే మనకి ఫస్ట్ మెమరీలోనే ఉంటున్నాయి. ఒక 5-10 మినిట్స్ మెమరీలోనే ఉంటున్నాయి. తర్వాత మళ్ళీ నేను ఒక 15 మినిట్స్ తర్వాత గేమ్ ఓపెన్ చేస్తే రీలోడ్ అవ్వడం నోటీస్ చేశాను నేను. సో ర్యామ్ మేనేజ్మెంట్ గుడ్ అని చెప్పి మరి ఎక్సలెంట్ అని చెప్పలేము. సో ఒక యాప్స్ అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ గేమ్స్ అయితే మీకు ఒక 10-15 మినిట్స్ తర్వాత రీలోడ్ అయితే అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మనం సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే, సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగుంది. కాల్ క్వాలిటీ కూడా బాగుంది. నేను జియో సిమ్ యూజ్ చేశాను. కాల్స్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ దీనిలో మనకి లౌడ్ స్పీకర్ అయితే ఇయర్ పీస్ అయితే మనకి ఏమి ఉండదు. ఇయర్ స్పీకర్ మనకి లోపల వీళ్ళకి సౌండ్ కాస్టింగ్ టెక్నాలజీ అని చెప్పి యూజ్ చేస్తున్నారు. స్క్రీన్ మొత్తం మనకి సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. సో దీనిలో మనకి ఫిజియో ఎలక్ట్రిక్ స్పీకర్ ఉంటుంది లోపల. సో అదే మనకి సౌండ్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో దీని నుంచి అయితే మనకి మొత్తం సౌండ్ గురించి తర్వాత మాట్లాడతాను. ఓవరాల్గా అయితే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు ఈ ఫిజియో ఎలక్ట్రిక్ స్పీకర్ వల్ల సో మీకు ఎక్కడైనా మీరు యూజ్ చేయొచ్చు దీన్ని. ఇలానే మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు రివర్స్లో పెట్టుకొని మాట్లాడినా కానీ మీకు సౌండ్ అవతల వాళ్ళు మాట్లాడేది మీకు వినిపిస్తూ ఉంటుంది. సో ఇయర్ పీస్ అయితే మీకు నార్మల్ ట్రెడిషనల్గా వచ్చే ఇయర్ పీస్ అయితే దీనిలో మీకు ఉండదు. ఎందుకంటే ఫుల్ స్క్రీన్ డిస్ప్లే కాబట్టి ఆ ఇయర్ పీస్ అక్కడి నుంచి రిమూవ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి లౌడ్ స్పీకర్ గురించి మాట్లాడుకుంటే, స్పీకర్ అయితే చాలా లౌడ్ ఉంది. మనం సింగిల్ స్పీకర్ అయినా కానీ మీకు ఎక్కడ లో వాల్యూమ్ అట్లాంటి ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేయలేదు. మీరు మూవీస్ చూడడానికి కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా మీకు స్పీకర్ అయితే లౌడ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా 3.5 హెడ్ఫోన్ జాక్ నుంచి కూడా ఆడియో అవుట్పుట్ అయితే మీకు బాగుంది. దీనిలో మీకు సపరేట్ డ్యాక్ ఉంది, హైఫై. సో మీకు ఆడియో క్వాలిటీ కూడా బాగుంది. అండ్ దీనిలో సెట్టింగ్స్లో మీకు హైఫై అని ఉంటుంది, దాన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలి. యాప్స్ కూడా మీరు పర్మిషన్ ఇవ్వాలి. యూట్యూబ్ కానీ లేకపోతే ఇంకేమైనా మ్యూజిక్ ప్లేయర్స్ ఉంటాయి కదా, వాటికి మీరు పర్మిషన్ ఇస్తే సో మీకు డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా కనపడుతుంది. మీరు హైఫై ఆఫ్ చేస్తే మాత్రం మీకు సౌండ్ అయితే కొంచెం లో వస్తుంది, క్వాలిటీ కూడా అంత బాగుండదు. హైఫై ఆన్ చేయగానే మీకు సౌండ్, మీకు వాల్యూమ్ ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ ఇంకా క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బాక్స్లో మీకు ఇయర్ ఫోన్స్ ప్రొవైడ్ చేశారు, కానీ పెద్దగా అవి నాకు అంత బాగా నచ్చలేదు. అబోవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. నార్మల్గా నా దగ్గర ఉన్న బోస్ ఇయర్ ఫోన్స్ కానీ,
యాపిల్ ఇయర్ పోడ్స్ కూడా వచ్చినాయి ఐఫోన్ ఎస్సీలో. సో అట్లాంటి ఇయర్ ఫోన్స్ యూస్ చేసినప్పుడు నాకు మంచి అవుట్పుట్ అయితే వచ్చింది 3.5 హెడ్ ఫోన్ జాక్ నుంచి. సో ఆడియో అవుట్పుట్ కూడా మీకు మ్యూజిక్ లవర్స్ అయితే మాత్రం మంచి హెడ్ ఫోన్స్ ఉంటే మాత్రం మీకు ఆడియో అవుట్పుట్ అయితే మీకు చాలా బాగుంది. నెక్స్ట్ మన సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి కావాల్సిన సెన్సార్ అన్నీ ఉన్నాయి. యాజిలోమీటర్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటోమీటర్ అండ్ జైరోస్కోప్ సెన్సార్ కూడా ఉంది. అన్నీ మనకి బాగానే వర్క్ అవుతున్నాయి. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మీకు ఇన్ డిస్ప్లే ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు బ్యాక్ సైడ్ ఎక్కడ కనపడదు, లోపల హిడెన్ అయి ఉంటుంది డిస్ప్లేలో. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి చాలా బాగుంది. సో దీనిలో కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేయలేదు. ప్రజెంట్ అయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి నాకు ఎక్కడ ఫెయిల్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయలేదు. చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను నేను. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనం చాలా యాక్యురేట్ ఉంటుంది, మనం ప్లేస్ చేయగానే ఫింగర్ని అన్లాక్ అయితే అవుతుంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది, నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే సినాప్టిక్స్ తయారు చేసింది. సో ఫ్యూచర్లో మనం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మ్యాక్సిమం ఫోన్స్లో అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు ఫేస్ అన్లాక్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. ఇది కెమెరా మీకు హిడెన్ అయి ఉంటుంది కాబట్టి మీకు అది పైకి వచ్చి ఫేస్ అన్లాక్ చేసే చాలా టైం పడుతుంది. సో దీనిలో మీకు ఫేస్ అన్లాక్ అయితే లేదు, కానీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. మెయిన్ మనకి సెక్యూరిటీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మోర్ సెక్యూర్ ఫేస్ అన్లాక్ అంటే. ఒకవేళ మీరు ఫేస్ అన్లాక్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే మాత్రం ఈ ఫోన్లో మీకు అది లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా మీకు దీనిలో NFC కూడా లేదు, FM రేడియో కూడా లేదు, వైర్లెస్ ఛార్జింగ్ కానీ వాటర్ రెసిస్టెంట్ కానీ ఇట్లాంటివి అయితే దీనిలో మీకు ఏమీ లేవు. అండ్ దీనిలో మీకు టాక్ బ్యాక్ ఫీచర్ కూడా ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు మోర్ సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీ అని ఉంటుంది, దానిలో మీకు టాక్ బ్యాక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు వాయిస్ కంట్రోల్ అయితే చేయొచ్చు ఎవరైనా బ్లైండ్ పీపుల్ ఉంటే. అండ్ IR బ్లాస్టర్ కూడా మీకు ఈ ఫోన్లో అయితే ఏమీ లేదు. అండ్ ఇంకా OS గురించి మాట్లాడుకుంటే ఫన్ టచ్ OS ఇది. దీని గురించి నేను సపరేట్ వీడియో కూడా చేశాను ఫీచర్స్ సంబంధించి. దానిలో ఇది కొంచెం నాకైతే నచ్చలేదు. UI అయితే పెద్దగా కస్టమ్ UIs అయితే హెవీ స్కిన్ UIs నాకైతే పెద్దగా నచ్చవు. ఇదైతే ఇంకా మనకి మ్యాక్సిమం iOSని కాపీ కొట్టినట్టుంది. iOSతో ఏదైతే మనకి ఫీచర్స్ కనపడుతుంటాయో, సో డిజైన్ పరంగా కానీ ఐకాన్స్ కూడా కొన్ని iOS లాగే ఉంటాయి అనమాట. సో ఓవరాల్గా అయితే UI అయితే ఫీచర్స్ అయితే ఉన్నాయి, కానీ UI అయితే మరీ హెవీ స్కిన్ ఉంది, చాలా బ్లోట్వేర్ ఉంది. సో ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు కస్టమ్ UI సిస్టమ్ అయితే మీకు కస్టమ్ UIలో వచ్చే ఫీచర్స్ అయితే దీనిలో మీకు ఉన్నాయి. యాప్స్ క్లోన్ చేయడం అంటే 2 ఫేస్బుక్లు కానీ 2 వాట్సాప్లు కానీ మీరు యూస్ చేయొచ్చు, యాప్ లాక్ చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్ కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉంది. అండ్ ఇంకా థీమ్ సపోర్ట్, ఇట్లా మీకు చాలా ఉన్నాయి. అండ్ ఈ ఫీచర్స్ సంబంధించి మొత్తం వీడియో చేస్తే ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కొన్ని ప్రాబ్లం అయితే ఉన్నాయి మనకి. ముఖ్యంగా అయితే నాకు ఈ 1 హ్యాండ్ మోడ్ ఉంది. 1 హ్యాండ్ మోడ్కి రావాలంటే మనకు కొంచెం డిఫికల్ట్ గెక్చర్ ఒకటి ఇచ్చారు. సో ఇవన్నీ మీరు ఫీచర్స్ వీడియోలో చూడొచ్చు. 1 హ్యాండ్ మోడ్లోకి రావడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇది కస్టమ్ UI అయితే కొంతమందికి నచ్చవచ్చు, ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇది మీ పర్సనల్ ప్రిఫరెన్స్. ఒకవేళ మీకు కస్టమ్ UI సిస్టమ్ అయితే కావాల్సిన ఫీచర్స్ అయితే మ్యాక్సిమం దీనిలో మీకు లభిస్తున్నాయి. కాకపోతే చాలా బ్లోట్వేర్ అయితే దీనిలో మీకు ఉంది, అన్ని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ఇంకా సెక్యూరిటీ విషయానికి వస్తే మీకు జూలై సెక్యూరిటీ ప్యాచ్లో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి 8.1.0 మీద రన్ అవుతుంది. ఫ్యూచర్లో దీనికి ఖచ్చితంగా ఆండ్రాయిడ్ P అయితే రావచ్చు. VIVO X సిరీస్తోనే వస్తుంది. X21 అన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మోడల్స్కే వస్తుంది కాబట్టి దీనిలో కూడా మనం ఆండ్రాయిడ్ P అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక 3-4 నెలల్లో. అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. సెక్యూరిటీ అప్డేట్స్ వీళ్ళు ఎప్పటి వరకు ఇస్తారు ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ మనకి బ్యాటరీ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు, మేజర్ ప్లస్ పాయింట్. దీనికి 4000 mAh బ్యాటరీతో వస్తుంది. కాకపోతే ఫోన్ మీకు కొంచెం వెయిట్ అనిపిస్తుంది. వాళ్ళకి బ్యాటరీ లైఫ్ అయితే దీనిలో చాలా బాగుంది. నాకు చాలా వరకు 1.5 day వరకు బ్యాటరీ లైఫ్ అయితే వచ్చింది. నేను హెవీ యూజర్ని కాదు, మీడియం యూజర్ని. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా మీకు ఫుల్ వర్కింగ్ డే అయితే మీకు బ్యాటరీ అయితే వస్తుంది. బ్యాటరీ విషయంలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. సో బ్యాటరీ దీనికి ప్లస్ పాయింట్. OnePlus 6తో కంపేర్ చేస్తే ఇది మీకు బ్యాటరీ ఇంకా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇంకా దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది 4000 mAh బ్యాటరీ, కానీ మీరు ఈ ఫోన్ ఫుల్ ఛార్జ్ మీరు 1.5 hourలో చేసేయచ్చు. 1.5 hourలో మీకు ఈ ఫోన్ అయితే కంప్లీట్గా మీకు ఛార్జ్ అయిపోతుంది. బ్యాటరీ విషయంలో, ఛార్జింగ్ విషయంలో మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే దీనిలో మీకు లేవు. బాక్స్లో మీకు ఫాస్ట్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ దీనిలో మీకు ఫిజికల్ ఒక బటన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్, డెడికేటెడ్ బటన్. ఇది గూగుల్ లెన్స్ కోసం దీన్ని వీళ్ళు యాడ్ చేశారు. ఒకవేళ మీరు ఏదైనా అన్నోన్ ఆబ్జెక్ట్ ఉంది, మీరు దాని గురించి తెలుసుకోవాలన్నప్పుడు, ఏదైనా ప్లేస్లో ఏదైనా బిల్డింగ్ కానీ ఏదైనా మీరు ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు దాని గురించి తెలుసుకోవాలంటే జస్ట్ మీరు ఈ బటన్ ప్రెస్ చేసి దాని మీద ప్లేస్ చేసి చాలు, ఆటోమేటిక్ దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం గూగుల్ మీకు చూపిస్తుంది. సో గూగుల్ లెన్స్కి డెడికేటెడ్ బటన్ ఇచ్చారు. అండ్ ఇది మీకు గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది. సింగిల్ ప్రెస్ చేస్తే మీకు గూగుల్ లెన్స్ అయితే యాక్టివేట్ అవుతాయి. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసరికి దీనిలో కెమెరా అని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ కెమెరా 12 MP కెమెరా, అపర్చర్ f1.8తో వస్తుంది. ఇది సోనీ IMX363 సెన్సార్. పిక్సెల్ సైజ్ వస్తే దీనిలో మీకు 1.4 మైక్రాన్ ఉంటుంది. 4K వీడియో మీరు 30 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. దీనిలో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది, 4 యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇంకా స్లో మోషన్ వీడియో రికార్డింగ్ వస్తే 1080pలో మీరు స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీకు స్లో మోషన్ వీడియో శాంపిల్. కాకపోతే ఇది ఎంత FPS ఏం వాళ్ళే మెన్షన్ చేయలేదు. కాకపోతే 1080pలో మీరు స్లో మోషన్ రికార్డ్ చేయొచ్చు. అండ్ చాలా బాగుంది స్లో మోషన్ వీడియో క్వాలిటీ కూడా. ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ కెమెరా మీకు చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. కలర్ రిప్రొడక్షన్ చాలా బాగుంది. అండ్ పిక్చర్లో డీటెయిల్స్ కూడా మీకు చాలా బాగున్నాయి. అండ్ ఎక్స్పోజర్ కంట్రోల్లో ఉంది. ఓవరాల్గా డైనమిక్ రేంజ్ బాగుంది.
సో ఓవరాల్గా బ్యాక్ కెమెరా అయితే మీకు చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, ఎక్కడ నాకు ప్రాబ్లం అయితే అనిపించలేదు. అండ్ ఇండోర్ లైటింగ్ లో లైటింగ్లో కూడా మీకు మిగతా కెమెరాస్తో కంపేర్ చేస్తే ఆ ప్రైస్లో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా మనకి ఈ లైటింగ్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సింగిల్ లైట్ ఉంది 25 వాట్ లైట్, ఇక్కడ కూడా మనకి చూడొచ్చు ఎక్స్పోజర్ కూడా మంచి కంట్రోల్లో పెట్టుకుంది. అండ్ ఇంతకుముందు చూస్తే మనకి Asus Zenfone 5Z చూస్తే మనకి ఎక్స్పోజర్ ఓవర్ ఎక్స్పోజ్ అవడం, ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ ఏమో మీకు Asus Zenfone 5Z, ఇంతకుముందు ఇదే లైటింగ్ కండిషన్ తీసిన పిక్చర్. ఇది వచ్చేసరికి VIVO NEX. సో చూడొచ్చు మీకు డిఫరెన్స్ అయితే మీకు చాలా ఉంటుంది Asus Zenfone 5Zతో కంపేర్ చేస్తే. VIVO NEXలో అన్నింటిలో మీకు సేమ్ ఇమేజ్ సెన్సార్ Sony IMX363 సెన్సార్. ఇక్కడ చూస్తే మనకి ఇమేజ్ ప్రాసెసింగ్లో మాత్రం VIVO NEX చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. రీసెంట్గా Asus Zenfone 5Zకి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు, మేబీ ఇవన్నీ ఇంప్రూవ్ చేసి ఉండొచ్చు, కానీ ఇంతకుముందు నేను టెస్ట్ చేసినప్పుడు అయితే ఈ ప్రాబ్లం అయితే ఉంది, ఓవర్ ఎక్స్పోజింగ్ ప్రాబ్లం. అండ్ OnePlus 6తో కంపేర్ చేసినా కానీ ఇండోర్ లైటింగ్లో మీకు ఇది ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇంతకుముందు నేను OnePlus 6తో ఇదే కండిషన్లో తీసిన పిక్చర్తో VIVO NEX పిక్చర్ని కంపేర్ చేస్తే ఇక్కడ చూడొచ్చు బ్రైట్ ఉంది పిక్చర్ మీకు VIVO NEXది. అది OnePlus 6 అయితే మీకు కొంచెం డార్క్ కనపడుతుంది పిక్చర్ అయితే. సో ఖచ్చితంగా కెమెరా అయితే మీకు బ్యాక్ కెమెరా 40,000లో ఇప్పుడు నేను చూసిన వాటిలో ఇది బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. చాలా కెమెరాస్ మనకి ఇండోర్ లైటింగ్లో కొంచెం స్ట్రగుల్ అవుతాయి, అక్కడ మనకి చాలా నాయిస్ అయితే ఉంటుంది. సో దీనిలో మనకి నాయిస్ అయితే కొంచెం తక్కువ ఉంది. అండ్ ఓవరాల్గా పిక్చర్స్ అయితే బాగా తీస్తుంది మనకి ఇండోర్ లైటింగ్లో కూడా పెద్దగా ఎక్కువ నాయిస్ అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ ఇంకా దీనిలో మనకి పోర్ట్రేట్ షాట్స్ కూడా తీయొచ్చు, పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు బాగా వస్తున్నాయి. కాకపోతే ఎడ్జ్ డిటెక్షన్ అయితే మీకు కంప్లీట్గా సూపర్ షార్ప్ అయితే ఏ ఫోన్లో ఉండదు, కానీ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే మీకు చూడొచ్చు ఇక్కడ మీకు చాలా బాగా చేస్తుంది. సో ఓవరాల్గా పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు బాగానే తీస్తుంది. అండ్ నైట్ టైంలో కూడా నేను పోర్ట్రేట్ షాట్ అని ఇక్కడ చూడొచ్చు, నైట్ టైం స్ట్రీట్ లైట్ కండిషన్లో ఇక్కడ కూడా మీకు కొంచెం బ్లర్ ఎఫెక్ట్ అయితే బాగానే వస్తుంది. సో ఎడ్జ్ డిటెక్షన్ అయితే మీకు సూపర్ షార్ప్ అయితే లేదు, కానీ ఓవరాల్గా పోర్ట్రేట్ షాట్స్ మీకు బోకే ఎఫెక్ట్ కూడా మీకు చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా వస్తే మీకు జస్ట్ 8 మెగాపిక్సెల్ కెమెరా అపర్చర్ 2.0తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా మీకు డే లైట్ కండిషన్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. అండ్ ఇండోర్ లైటింగ్లో కూడా మనకి కొంచెం లైటింగ్ ఎక్కువ ఉంటే మాత్రం ఫ్రంట్ కెమెరా బాగానే పర్ఫామ్ చేస్తుంది, కాకపోతే డీటెయిల్స్ అయితే ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోతుంది, ఎందుకంటే 8 మెగాపిక్సెల్ కెమెరానే కాబట్టి. అండ్ ఒకసారి మనం వీడియో శాంపిల్స్ కూడా చూద్దాం. ఇవి బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్. ఇక్కడ చూడొచ్చు మనకి స్టెబిలైజేషన్ ఇక్కడ మీరు జడ్జ్ చేయొచ్చు ఎలా ఉందో. దీనిలో మనకి 4 యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. సో వీడియో క్వాలిటీ అయితే 4K అది మనకి బాగుంది. ఫిష్ క్యారెట్ ఏంటిద్దా పెట్టి, ఫిష్ క్యారెట్ పెట్టినాను తినదు అది, నువ్వు తిను క్యారెట్ చిన్ను, నువ్వు తిను క్యారెట్. ఇంకా ఫిష్ వస్తుందన్నా నీ దగ్గరికి, ఇదిగో వైట్ ఫిష్ చూడు, కొడుతున్నావేందన్నా. ఫ్రెండ్స్ చూడండి, VIVO NEX ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. డైలైట్ కండిషన్ వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు ఎలా ఉంది. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ నేను ఫ్రంట్ కెమెరా ఇండోర్ లైటింగ్ అండ్ లో లైట్ శాంపిల్స్ కూడా చూపిస్తాను, వీడియో క్వాలిటీ ఎలా ఉంటుందో అక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, VIVO NEX ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. నైట్ కండిషన్ ఇక్కడ మనకు ఒక లైట్ ఆన్ చేస్తుంది అంతే, ఇదే లైటింగ్ కండిషన్ ఎప్పుడైనా వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉంటాను. ఇక మీ వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు, VIVO NEX ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుందో. వీడియో అయితే మనకి బ్రైట్ వస్తుంది. సో ఏమైనా నాయిస్ చూడొచ్చు మీరు, నాయిస్ ఎంత పిక్ చేస్తుందో. జస్ట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది మనకి ఇక్కడ. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. సో కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, నేను అనుకున్న దానికన్నా బాగా పర్ఫామ్ చేస్తుంది కెమెరా అయితే. అండ్ ఇంకా నెక్స్ట్ ప్లస్ పాయింట్, బాక్స్లో మీకు కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు, కేస్ క్వాలిటీ కూడా మీకు బాగుంది. మొత్తం ఇది బ్యాక్ ఇది రబ్బర్ టైప్ ఫినిష్ ఇచ్చారు. సో కేస్ అయితే మీకు వీటికి దొరకడం కష్టం మనకి కేసెస్, ఇవి పాపప్ కెమెరా కాబట్టి. సో బాక్స్లో మీకు మంచి క్వాలిటీ కేసే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్క్రీన్ గార్డ్స్ కూడా మీకు ఫ్రంట్ ఉంది, బ్యాక్ ఉంది. సో స్క్రీన్ గార్డ్ కోసం కూడా మీరు ఫస్ట్ ఎత్తుకోవాల్సిన పని అయితే లేదు. ఒకవేళ మీరు టెంపర్డ్ గ్లాస్ వేయించుకోవాలనుకుంటే దీన్ని రిమూవ్ చేసి మీరు వేయించుకోవచ్చు. ఇది ఓవరాల్గా అయితే ప్లస్ పాయింట్స్ అయితే VIVO NEX సంబంధించి. నెక్స్ట్ మనం మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ కెమెరా అని చెప్పొచ్చు. ఫస్ట్ మైనస్ పాయింట్ వస్తుంది, ఫ్రంట్ కెమెరా మనకి లో లైటింగ్ ఇండో లైటింగ్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరానే కాబట్టి ఎక్కువ డీటెయిల్స్ అయితే అది క్యాప్చర్ చేయలేకపోతుంది. ఓవరాల్గా పిక్చర్ చూడడానికి బ్రైట్ వస్తుంది, పిక్చర్ చూడడానికి అయితే బాగుంది, కానీ ఒకసారి మీరు జూమ్ చేసి చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు తేడా అయితే కనపడుతుంది. కొంచెం డీటెయిల్స్ అయితే మిస్ అవుతున్నాయి. ఫ్రంట్ కెమెరా కొంచెం యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు. సో ఒక మీకు ఫ్రంట్ కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇండోర్ లైటింగ్లో మాత్రం ఇది కొంచెం యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి దీనిలో మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే లేదు, ఇది పెద్ద ప్రాబ్లం అనిపించలేదు నాకు, ఎందుకంటే ఇందులో మనకి 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. సో మ్యాక్సిమం యూజర్స్కి సరిపోతుంది. ఒకవేళ మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ కావాలి అనుకుంటే దీనిలో మీకు అది లేదు. అండ్ OnePlus 6లో కూడా మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. నెక్స్ట్ దీనిలో మనకి డైరెక్ట్ వీడియో కాలింగ్ సపోర్ట్ అయితే లేదు. ఒకవేళ మీరు UI నుంచి వీడియో కాల్ చేయాలంటే మాత్రం దీనిలో లేదు ఆప్షన్. అండ్ నెక్స్ట్ దీనిలో బాటంలో చిన్న అయితే ఉంది, ఇది ఫుల్ స్క్రీన్ డిస్ప్లే తీసుకొని వచ్చారు. ఎంతో కష్టపడి టాప్లో ఫ్రంట్ కెమెరా, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇయర్ పీస్ మొత్తం రిమూవ్ చేశారు. కాకపోతే
టాప్లో మనకి కంప్లీట్గా మనకి డిస్ప్లే అయితే ఉంటుంది, కానీ బాటమ్కి వచ్చేసరికి మనకి చిన్న అయితే కనపడుతుంది. సో ఈ చిన్న కూడా మనకు కొంచెం తగ్గించి ఉండాల్సింది. చిన్న ఇంకా తగ్గిస్తే ఐఫోన్ 10 లాగా చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకి ఫుల్ స్క్రీన్ డిస్ప్లే వచ్చేది. ఫ్యూచర్లో మనకు వచ్చే ఫోన్స్లో వివో ఫోన్స్ మ్యాక్సిమం ఇదైతే రిమూవ్ చేయొచ్చు. సో చూద్దాం, మనకి ఫ్యూచర్లో మనకి కంప్లీట్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే చూస్తామేమో చిన్న కూడా లేకుండా. నెక్స్ట్ దీనిలో మనకి ఇయర్ పీస్ లేదు, దాని ప్లేస్లో వీళ్ళు సౌండ్ కాస్టింగ్ టెక్నాలజీ తీసుకొని వచ్చారు. స్క్రీన్ మొత్తం వైబ్రేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే దీనిలో మరీ మీకు కంప్లీట్ మీకు సైలెంట్ రూమ్లో మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మాత్రం మీకు బయటకైతే కొంచెం అవతల వాళ్ళు మాట్లాడేది అయితే వినిపిస్తూ ఉంటుంది. సో మీరు కొంచెం వాల్యూమ్ లెవెల్నప్పుడు తగ్గించుకుంటే మాత్రం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ఇది నార్మల్ ఇయర్ పీస్తో కంపేర్ చేస్తే మాత్రం కొంచెం బయటకైతే సౌండ్ అయితే మీకు వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు నోటిఫికేషన్ ఎల్ఈడి అయితే లేదు. ఒకవేళ మీకు నోటిఫికేషన్ ఎల్ఈడి కావాలనుకుంటే మాత్రం దీనిలో లేదు. ఒకవేళ దీనిలో ఇవ్వగలిగితే వీళ్ళు బాటంలో ఇవ్వచ్చు, టాప్లో అసలు ప్లేస్ లేదు. బాటంలో కొంచెం చిన్న ఉంది, ఇక్కడ వీళ్ళు నోటిఫికేషన్ ఎల్ఈడి ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే దీనిలో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది, నోటిఫికేషన్ ఎల్ఈడి అంత అవసరమైతే లేదు. ఒకవేళ మీకు నోటిఫికేషన్ ఎల్ఈడి కావాలి మీరు అనుకుంటే మాత్రం దీనిలో అయితే లేదు. నెక్స్ట్ పాపప్ కెమెరా మనకి ఫ్యూచర్ టెక్నాలజీ, ఖచ్చితంగా ఫ్యూచర్లో మనం ఇట్లాంటి టెక్నాలజీ అయితే చూస్తూ ఉంటాము. కాకపోతే ఇవి మోటార్స్ మీద రన్ అవుతాయి, ఇవి ఎంతకాలం వర్క్ అవుతాయో ఏమో ఇన్ఫర్మేషన్ ఉండదు మనకి. సో ప్రజెంట్ అయితే బాగానే రన్ అవుతుంది, ప్రజెంట్ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫ్యూచర్లో ఒక 1 year తర్వాత వీటి పరిస్థితి ఏంది, సో రన్ అవుతాయా లేవో మనం ఏం చెప్పలేము, ఎందుకంటే మూవింగ్ పార్ట్స్ కాబట్టి ఎప్పుడైనా పాడవచ్చు. ఇది ఒక ప్రాబ్లం అయితే ఉంది. కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫుల్ స్క్రీన్ డిస్ప్లే తీసుకురావడానికి ఫ్రంట్ కెమెరా మనం బాటంలో కూడా ప్లేస్ చేయకుండా హిడెన్ చేస్తేనే మనకు ఆ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అనేది వస్తుంది. అండ్ ఎన్ఎఫ్సి కూడా దీనిలో ఇవ్వలేదు. ఎన్ఎఫ్సి ఎందుకు రిమూవ్ చేస్తే తెలియదు. అక్కడ బడ్జెట్లో మనకి మాక్సిమం అన్ని ఫోన్స్ ఎన్ఎఫ్సి అయితే ఉంటుంది, దీనిలో అయితే ఎన్ఎఫ్సి అయితే లేదు. ఇవి ఫ్రెండ్స్ చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఫోన్లో. మేజర్గా డీల్ బ్రేకర్ అయితే ఏమీ లేవు. ఓవరాల్గా చూసుకుంటే ఇది మీకు పర్ఫెక్ట్ ఫోన్. నేను కొనేది 40,990 రూపాయలకి. సో 40,990 రూపాయలకి ఇది మీకు మంచి ఫోన్ అని చెప్పవచ్చు. ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఇన్ని రోజుల్లో ఓన్లీ ప్రాబ్లమ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా మీకు లో లైటింగ్, ఇండోర్ లైటింగ్లో లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు మాత్రం కొంచెం యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి ఫోన్ తీసుకున్నప్పుడు. ఇంకా మిగతా అన్ని విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ఇది బీస్ట్ అని చెప్పొచ్చు. సో ఇప్పటివరకు మనం చూసిన ఫోన్ OnePlus 6 కంటే మీకు బ్యాక్ కెమెరా ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా మీకు కొంచెం OnePlus 6 బెటర్ ఉండొచ్చు. మిగతా విషయాలన్నింటిలో మాత్రం ఖచ్చితంగా ఇది మీకు చాలా బాగుంది. బ్యాటరీ లైఫ్ కానీ, సేమ్ ప్రాసెసర్, మీకు స్క్రీన్ కూడా AMOLED స్క్రీనే, అన్నీ ఉన్నాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్ ఉంది, అండ్ పాపప్ కెమెరా లేటెస్ట్ టెక్నాలజీ ఉంది. సో చాలా ఉన్నాయి దీనిలో ఫీచర్స్ అయితే. సో ఇంకా అప్డేట్స్ చెప్పలేము, అప్డేట్స్ మీకు OnePlus బెటర్ ఉంటుంది. ఇది మరి ఎన్ని ఇస్తారో ఎప్పటి వరకు ఇస్తారో మనకేం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 40,000లో మాత్రం ఇది మంచి ఫోన్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా మీ మేజర్ హైయెస్ట్ ప్రయారిటీ. కాకపోతే ఇది ఓవరాల్గా నా రివ్యూ VIVO NEX. వీడియో మీకు నచ్చింది అనుకున్న వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకని ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. వెల్ సూమ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.